చూడండి ఇండస్ట్రీ కూడా ఎట్లయిపోయిందంటే ప్రతి ఒక్కరు ఏ టీచర్ అయినా కానివ్వండి, ఫ్యాకల్టీస్ అయినా కానివ్వండి, ఈ ఇన్స్టిట్యూట్స్ అయినా కానివ్వండి, ఐఏఎస్ అయిపోతారు. అందరూ అయిపోతారు. నా దగ్గరకు వచ్చి నువ్వు నా దగ్గరకు రా, డబ్బులు కట్టు అయిపోతావు. ఇంతే 1,00,000, 2,00,000, 3,00,000 అయిపోతావు. ఈజీ ఈజీ ఈజీ. నువ్వు నేను చెప్పిన ఇది 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 పక్కకు పెట్టి అది పక్కకు పెట్టి అన్ని మర్చిపో, నా దగ్గర నా డబ్బులు కట్ట అయిపోయింది. ఇది ఏమైపోతుంది ఇంత ఈజీయా? సార్ డబ్బులు చేయండి సార్ ఐఏఎస్ ఇచ్చా తీసేసుకుంటా. ఇప్పుడు అక్కడ 100 మంది కూర్చో ఉంటారు, ఆ గుంపులో పోయి కూర్చో, గుంపులో పోయింది చెప్తారు, గుంపులో పోయి కూర్చో, అక్కడ కూర్చో నేను చెప్పిన దాంట్లో వింటా ఉండు, చేసుకుంటా పో అయిపోతావు అని చెప్పి వాళ్ళు చేసుకుంటా పోతా ఉంటారు. మనకు ప్రాబ్లం వస్తే కూడా ఆపేటూ ఉంటాడు, అడిగేటూ ఉండదు. కట్టించుకునేటప్పుడు చాలా యూనిక్గా ఫీల్ చేపిస్తారు పిల్లల్ని, మోటివేట్ చేసి. ఆ మోటివేషన్ మొత్తం లాస్ట్ ఐఏఎస్ మీదనే ఉంటుంది, డే టు డే వర్క్ మీద ఉండదు. సో వాడు స్టార్ట్ చేసినాక ఐఏఎస్ 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 అని మోటివేషన్ స్టార్ట్ చేస్తాడు. వచ్చేసరికి ఐఏఎస్ ఐఏఎస్ అక్కడ డైలీ కనబడదు కదా. సబ్జెక్ట్స్ మీద మోటివేషన్ ఉండదు, వర్క్ పైన మోటివేషన్ ఉండదు. సో డైలీ కష్టపడాలా, డైలీ క్లాస్ వినాలా, డైలీ పొద్దున్న లేవాలి, డైలీ న్యూస్ పేపర్ చదవాలి, డైలీ రివిజన్ చేయాలి, డైలీ నోట్స్ రాయాలి, డైలీ దాన్ని మళ్ళీ వెరిఫై చేసుకోవాలి, డైలీ దానికి వాల్యూ అడిషన్స్ చేసుకోవాలా, డైలీ టెస్టులు రాయాలా, టెస్టులు అనలైజ్ చేయాలా, డైలీ అవన్నీ చేసి మళ్ళీ పడుకునే ముందు మళ్ళీ ఒకసారి చూసుకొని ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, డైట్, స్లీప్ అన్ని కరెక్ట్ చేసుకొని మళ్ళీ రిపీట్ చేయాలి. ఇన్ని చేస్తాయి కదా అవుతారు.